హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి మంచి ఫినిషింగ్తో అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను కటింగ్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కానీ ఆ వీడియో కానీ చూడనట్లయితే తప్పకుండా వెళ్ళి చూడండి. లైనింగ్ని కట్ చేసుకున్నాము, అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను కదా, హీల్ మార్క్తో నెక్ షేప్ అనేది అయితే నేను డ్రా చేసేసుకున్నాను. సో దానికి నేను ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో అందుకోసం అనేది ముందు పైపింగ్ అనేది రెడీ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పైపింగ్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. లోపల వైపుకి పెట్టుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన మనం ఈ విధంగా లైనింగ్ అనేది పాస్ చేసి మనకి పైపింగ్ వేసాం కదా, ఆ స్టిచ్ అయితే కనిపిస్తుంది కదా, అదే స్టిచ్ మీద మనం స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఆ స్టిచ్కి అటు ఇటుగా వేసామంటే మనకి షేప్ అనేది అవుట్ అయినట్టుగా వస్తుంది. సో ఇప్పుడు షేప్ దగ్గర కట్ చేసేసుకొని అక్కడక్కడ కచ్చస్ అనేవి పెట్టుకొని టర్న్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల నీట్గా మనకి రౌండ్ షేప్ అనేది టర్న్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఒకసారి గోల్తో ఈ విధంగా రఫ్ చేసేసుకొని టర్న్ చేసేసుకుంటే ఇంకా నీట్గా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా టర్న్ చేసేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మొత్తం లైనింగ్ అంతటిని కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను నేను. సో ఇలా అటాచ్ చేసేటప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను అక్కడక్కడ అద్దుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్కి అతుక్కుంటుంది. సో ఇలా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేస్తాను. ఇప్పుడు నడుం పట్టి అనేది జాయిన్ చేసుకుందాం. సో మీరు హెమ్మింగ్ అని చేసినట్లయితే ముందే నడుం పట్టికి ఒక స్టిచ్ అనేది ఒక ఫోల్డింగ్ చేసే స్టిచ్ వేసేసుకొని తర్వాత మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. నేనైతే డబుల్ ఫోల్డింగ్ చేసేస్తున్నాను. సో అందుకోసం అనేది నేను డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేసి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ అనేది డాట్స్ వేసేసుకుందాం. సో ఇలా 1/2 ఇంచ్తో డాట్స్ అనేవి వేసుకోవాలి. ఈ డాట్ వేసేసిన తర్వాత ఈ విధంగా రఫ్ చేసుకున్నట్లయితే మనకి స్టిచ్ అనేది మనకి అణిచినట్టుగా వచ్చేసి మనకి నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది. మనకి జాయింట్స్ ఎక్కడ స్టిచ్ చేసుకున్నా కూడా మనం ఈ విధంగా నెయిల్తో ఒక్కసారి రఫ్ చేసుకున్నట్లయితే నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అనేది స్టిచ్ చేసుకుందాం. అదే ప్రిన్స్ కట్ అనేది. సో ఇలా స్ట్రైట్ పీసెస్ అనేది తీసుకొని నెక్ షేప్ నేను ఆల్రెడీ హీల్ మార్క్తో మార్క్ చేసుకున్నాను కదా, సో దానికి బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ పైపింగ్ అనేది వేసేసుకుంటున్నాను. బట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు కొత్త వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా ఒకేసారి స్టిచ్ చేసుకోవాలి. ఎవరైనా కూడా ఒకేసారి స్టిచ్ చేసుకుంటే మనకి డిఫరెన్స్ అనేది స్టిచ్ చేసిన తర్వాత అయ్యో రాంగ్ కుట్టేసామనే ఇబ్బంది రాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఆపోజిట్ ఎదురెదురుగా పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కప్ షేప్స్ అనేది జాయిన్ చేసేసుకుందాం. సో దీన్ని అయితే లైనింగ్కి జాయిన్ చేసేస్తున్నాను. సో ఇవి 2 క్రాస్ పీసెస్ కాబట్టి చాలా జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా సాగిపోయినట్టు వచ్చేస్తాయి. సో అందుకోసమని దగ్గరగా వదులుతూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి పైపింగ్ అనేది వేయాలన్నమాట. దీనికి పైపింగ్ వేసేసిన తర్వాత మనం స్ట్రైట్ పీస్కి జాయిన్ చేసేసుకుంటాం. సో
సో దీనికి పైపింగ్ వేసేటప్పుడు కూడా చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇటువైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో అది కూడా వదులుతూ స్టిచ్ చేసుకోవాలి. మనం పైపింగ్ అని లాగేసామంటే షేప్ అనేది నీట్గా రాదు అండ్ సాగినట్టు వచ్చేస్తుంది. మనకి కప్ షేప్ లెంత్ పెరిగిపోతుంది, స్ట్రైట్ పీస్ అనేది తక్కువగా అయిపోతుంది. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ పీస్కి దీన్ని జాయిన్ చేసుకుందాం. ఈ స్ట్రైట్ పీస్ అనేది కిందన ఉండాలి, దానిపైన మనం ఈ విధంగా కప్ షేప్ తీసుకున్న పార్ట్ అనేది పైన ఉండాలన్నమాట. పైనుండి పైపింగ్ వేసాం కదా, దానిపైన మాత్రమే స్టిచ్ వేయాలి. సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వదులుతూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే షేప్ అనేది నీట్గా వస్తుంది. మనకి ఆ రెండు పీసెస్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. చూసారు కదా, కరెక్ట్గా జాయింట్ అయ్యాయి. మనకి షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కప్స్ పెడితే ఎంత నీట్గా వస్తుందో అంత నీట్గా మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది. సో నేనైతే డాట్ వేసుకుంటానని చెప్పాను కదా, సో అందుకని సెంటర్లో డాట్ అనేది అయితే వేసేసుకుంటున్నాను. సో ఈ డాట్ వేసుకోవడం వల్ల ఇంకా షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా సెకండ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్ చేసుకున్నప్పుడు ఇలా మనకు కొంచెం ఎక్స్ట్రా వస్తే దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉక్కిరి పట్టి కాజల్ పట్టీని అనేది జాయిన్ చేద్దాం. సో ఉక్కిరి పట్టి కాజల్ పట్టి జాయిన్ చేసేటప్పుడు కూడా కొత్త వారికి అయితే చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ వస్తుంది ఫ్రెండ్. సో అలా ఏం కన్ఫ్యూజ్ పడకుండా వీడియోలో చూపించిన విధంగా చూడండి, రెండు పార్ట్స్ కూడా కింద నుంచే జాయిన్ చేస్తున్నాను. ఒకటి రైట్ సైడ్ పెట్టుకున్నాను, ఒకటి లైనింగ్ వైపు అతుకుతున్నాను. సో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అతికిన పీస్ అనేది ఉక్సులు పట్టీకి వెళ్ళిపోతుంది, లైనింగ్ పీస్ అతికింది అనేది కాజల్ పట్టీకి వెళ్ళిపోతుంది. ఒకటి లోపల వైపుకి ఫోల్డింగ్ చేస్తాం, ఒకటి పై వైపుకి ఫోల్డ్ చేస్తాం. సో చూసారు కదా, మీరు క్లియర్గా నీట్గా స్లోగా పెట్టుకొని ఈ వీడియోని అబ్జర్వ్ చేస్తూ చూసినట్లయితే మీకు ఉక్సులు పట్టి కాజల్ పట్టి వేసేటప్పుడు ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్ అనేది రాకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఒకటి పై వైపుకి పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి కాజల్ పట్టి వైపు మరొక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం రెండు చెక్ చేసుకోవాలి. కంపల్సరీ ఉక్సులు పట్టి వైపు చిన్న పొడవైతే వస్తుంది, సో దాన్ని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్కి పైపింగ్ కింద నా నడుము పట్టి దగ్గర పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే వీడియోలో చూపించిన విధంగా పట్టి అయినా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ వేసేసుకొని టర్న్ చేసేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ మాత్రం మ్యాక్సిమం ఒకేసారి స్టిచ్ చేయండి, మనకి ఎటువంటి డిఫరెన్సెస్ అనేవి రావు, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన టిప్స్ అయితే జాగ్రత్తగా ఫాలో అవ్వండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్స్ అయితే మనకి రెడీ అయిపోయి, ఇప్పుడు హ్యాండ్స్ అనేది స్టిచ్ చేద్దాం. సో హ్యాండ్స్ అయితే నేను లైనింగ్కి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేది ఇన్విజిబుల్ కాకుండా నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను. నార్మల్ ఎలా మనం పైపింగ్ వేసుకుంటామో అదే విధంగా. సో ఇలా నార్మల్గా వేసేటప్పుడు చూసారు కదా, ఎక్కువ క్లాత్ అనేది మనం పైకి పెట్టుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని పైపింగ్ అనేది జాయిన్ చేసేసాం. ఇప్పుడు ఇది మనం ఫోల్డింగ్ పెట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసేసుకుంటే మనకు అక్కడ ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో ఈ టిప్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. అదే మనకి నెక్ కూడా నార్మల్గా పైపింగ్ వేసేటప్పుడు కూడా ఈ విధంగానే మనం కట్ చేసుకొని ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ లోపలికి ఉండేటటువంటి ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా ఎంత నీట్గా అంటే చాలా బాగా వచ్చింది కదా ఫినిషింగ్ అయితే ఫ్రెండ్స్. సో ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఈ రెండు హ్యాండ్స్ అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయి, ఇప్పుడు ఈ నేను ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఓవర్లక్ అయితే చేసేసుకున్నాను షేప్ దగ్గర. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం జాయిన్ చేసేద్దాం.
షోల్డర్ దగ్గర జాయిన్ చేసేస్తున్నాను. సో 1/2 ఇంచ్‌తో మనం జాయిన్ చేసేసుకోవాలి షోల్డర్‌ని. సో ఈ షోల్డర్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఇది వేరేగా ఇన్విజిబుల్‌గా ఇచ్చాం కాబట్టి మనకి ఈ పార్ట్స్ అనేవి వేరేగా ఉండేటట్టుగా ఉంటుంది. సో ఆ 2 పార్ట్స్‌ని కూడా బ్యాక్ సైడ్‌కి మడిచి మనం స్టిచ్ చేసుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ సైడ్‌కి మడిచి స్టిచ్ చేసుకోవాలి పై వైపున. అప్పుడు మనకి 2 కూడా ఒకేలా వస్తాయి. సో ఇలా షేప్ కూడా మనకి కలిసిపోయేటట్టుగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, లెవెల్‌గా కలిసిపోయింది. సో ఇప్పుడైతే హ్యాండ్స్‌ని స్టిచ్ చేస్తాను. సో హ్యాండ్స్‌ని స్టిచ్ చేసినప్పుడు సెంటర్ కాట్ ఉంది కదా, ఆ సెంటర్ కాట్‌కి షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి ఒకసారి మెజర్ చేసుకొని అప్పుడు నేను హ్యాండ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. లేదు మాకిలా స్టిచ్ చేసేటప్పుడు ఆ సెంటర్ అనేది కరెక్ట్‌గా రావడం లేదంటే సెంటర్ పాయింట్ నుంచి ఇటువైపుగా స్టిచ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్‌కి అయితే ఫ్రంట్ పార్ట్‌కి స్టిచ్ చేసుకొని మళ్ళీ సెంటర్ పాయింట్ నుంచి స్టిచ్ చేయండి. అప్పుడు మనకు కరెక్ట్‌గా వస్తుంది హ్యాండ్ అనేది. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసాను. సో ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అనేది చేసుకుందాం. ఈ సైడ్ జాయింట్ చేసిన దగ్గర నేను హ్యాండ్‌కైతే ఆల్రెడీ హీల్ మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడుము లెంత్ అనేది మనం కరెక్ట్‌గా పెట్టుకోవాలంటే బ్యాక్ పార్ట్‌గా 7 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. అదేవిధంగా కాజాల పట్టి తప్పించి ఈ 2 కూడా ఇలాగా లెవెల్‌గా పెట్టుకొని ఇక్కడ కూడా 7 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకున్నాను. టోటల్‌గా 7 4 జా 28 ఇంచెస్ మాట. మొత్తం టోటల్ రౌండ్ అనేది 28 ఇంచెస్‌కి వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ అనేది ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఆల్రెడీ కాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఆ కాట్లు అనేవి సమానంగా వచ్చేటట్టు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉండేటట్టుగా ఒకసారి చెక్ చేసుకొని లెవెల్‌గా స్టిచ్ వేసేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది మంచి ఫినిషింగ్‌తో వస్తుంది. సో చూసారు కదా, ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఈ విధంగా లెవెల్‌గా వచ్చింది. సో ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది మంచి ఫిట్టింగ్‌తో పాటుగా ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆల్ బటన్ ప్రెస్ చేసి ఉన్నట్లయితే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్‌ని నా ఛానల్‌లో చూడొచ్చు. థ్యాంక్ యూ.